డైరీ ఫార్మ్స్. గాడిద పాల వ్యాపారం పేరుతో కర్ణాటక రైతులను ఆంధ్రప్రదేశ్కు చెందిన సంస్థ నిండా ముంచేసింది అనే వార్త మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో మొత్తం 200 మంది సామాన్య రైతుల నుంచి ఏకంగా 9 కోట్లు దండుకుంది ఆ సంస్థ. చివరకు ఇది బోగస్ అని తేలడంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. దీంతో ఆ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. సరిగ్గా సేమ్ టు సేమ్ అలాంటి వార్తనే ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లోకి మారింది. అయితే ఈసారి గాడిదలు కాదు, గేదెల కారణంగా భారీ స్కామ్ బయటపడింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కొండపల్లి డైరీ ఫామ్ పేరుతో హైదరాబాద్ లో 20 కోట్ల పెట్టుబడిదారుల మోసం జరిగింది. 500 గేదెలపై పెట్టుబడి పెట్టమని ప్రకటనలు ఇచ్చి మంచి లాభాలను ఆశించిన 20 మందికి పైగా పెట్టుబడిదారులు మోసపోయారు. అక్రమార్కులు ప్రతి 3 నెలలకు 37% వడ్డీ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో రకరకాల కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మధ్య గాడిదల స్కామ్ మర్చిపోక ముందే ఇప్పుడు తాజాగా గేదెల స్కామ్ వెలుగులోకి వచ్చింది. మా దగ్గర 500 గేదెలు ఉన్నాయి. మీరు గేదెలపై పెట్టుబడి పెట్టండి. వచ్చిన ఆదాయంలో 37% మీకు ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఇస్తామని సుమారు 20 మంది దగ్గర దాదాపు 20 కోట్ల వరకు దండుకున్నారు అక్రమార్కులు. గేదెల మీద పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఇస్తామంటూ పత్రికా ప్రకటన ఇచ్చి సుమారు 20 కోట్ల మోసానికి పాల్పడిన కొండపల్లి డైరీ ఫామ్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కోకాపేటలో ఉండే వేముల సుబ్బారావు, ఆయన భార్య వేముల కుమారి 4 ఏళ్ల క్రితం అజీజ్ నగర్ లో కొండపల్లి డైరీ ఫామ్ ఏర్పాటు చేశారు. మొయినాబాద్ మండలం నాగిరెడ్డిగూడకు చెందిన కీసరి సంజీవ్ రెడ్డి అజీజ్ నగర్ రెవెన్యూలో వ్యవసాయ భూమిని కరీంనగర్కు చెందిన శ్రీనివాసరావుకు 9 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. పొలంలో వ్యవసాయం, పూల పంటలను సాగు చేస్తామని ఒప్పందం చేసుకున్నారు. లీజు సైతం 6 ఏళ్లు పూర్తయింది. శ్రీనివాసరావు స్నేహితుడైన కోటేశ్వరరావు ఇక్కడ వ్యవసాయం, పూల పంటల సాగును చేస్తున్నారు. 4 ఏళ్ల క్రితం బంధువైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వేముల సుబ్బారావు కుమారి దంపతులు అజీజ్ నగర్ లో పొలంలో కొండపల్లి డైరీ ఫామ్ ను ప్రారంభించారు. సుమారుగా 500 గేదెలను పోషించి రోజుకు 3000 లీటర్ల పాలను ఉత్పత్తి చేశారు. లాభాలు బాగానే ఉండగా వ్యాపారంలో అక్రమ మార్గం ఎంచుకున్నారు. పాడి గేదెలపై పెట్టుబడులు పెడితే మంచి లాభాలు చూపిస్తామంటూ ఆంధ్రప్రదేశ్కు చెందిన రెడ్డప్పకు చెప్పడంతో ఆయన ఓ దినపత్రికలో ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనను చూసి హైదరాబాద్కు చెందిన 15 మందికి పైగా సుమారు 20 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. 10 గేదెలకు 13 లక్షలు పెడితే ప్రతి నెల 3 చొప్పున వడ్డీ చెల్లించడంతో పాటు లాభాలు ఇస్తానంటూ పెట్టుబడులు సేకరించారు. 2-3 మాసాలు వడ్డీ లాభాలు ఇచ్చాక అజీజ్ నగర్ లో కొండపల్లి డైరీ ఫామ్ ఎత్తివేశారు. బాధితులు మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించగా సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదు చేయాలని అక్కడి పోలీసులు చెప్పడంతో ఈఓడబ్ల్యూ విభాగంలో బాధితులు ఫిర్యాదు చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు పాడి పరిశ్రమలపై పెట్టుబడులతో ముందుకు వెళ్లామనుకున్న వారికి ఈ వార్త ఒక్కసారిగా కంగు దింపిస్తోంది. అంతేకాదు ఇలాంటి వారి వల్ల బిజినెస్ చేద్దాం అనుకున్న అనేక మంది యువతను ఆలోచింపజేస్తోంది అని అంటున్నారు నెటిజన్లు.